నెక్స్ట్ లెవెల్ మ్యాచ్ అబ్బా! అస్సలు అంటే ఏమాత్రం ఎక్స్‌పెక్ట్ జేయలేదు. అంటే బేసిక్‌గా మనం లాస్ట్ సీజన్స్ అన్నిట్లోని కూడా ఈ కైండ్ ఆఫ్ థ్రిల్లర్స్‌ని చూసాము. అండ్ అప్పటి వరకు కొంతవరకు బౌలింగ్ డామినేషన్ అనేది ఉన్నది. కానీ ఈ ఐపీఎల్‌లో మనం చూసినట్టయితే బౌలర్స్ డామినేషన్ పెద్దగా లేదు. మొత్తం అంతా కూడా మనకి బ్యాటర్స్ డామినేషనే కనబడుతోంది మనకి. సో, ఆబ్వియస్‌లీ ఆ థ్రిల్ ఫీల్ వచ్చినప్పటికి కూడా ఇంక నేను ఏమనుకున్నానంటే ఆబ్వియస్‌లీ పావల్ కొట్టేస్తాడులే అనుకున్నాను నేను. ఎందుకంటే లాస్ట్ ఓవర్‌కి 13 రన్స్ కొట్టాలి. అండ్ లాస్ట్ బాల్‌కి 2 రన్సే కొట్టాలి. సో, ఇంక ఖచ్చితంగా కొట్టేస్తాడులే. ఎందుకంటే ఇది ప్యూర్ బ్యాటర్స్ డామినేషన్‌తో నడుస్తున్న ఐపీఎల్ గదా! సో, ఇంక ఆర్ఆర్ఏ గెలుస్తదనైతే ఫిక్స్ అయిపోవడం జరిగింది నేను. బట్ బేసిక్‌గా ఈరోజు మ్యాచ్‌లో డెఫినిట్‌గా భువనేశ్వరే హీరో అని జెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఓవర్‌లోనే 2 వికెట్లు తీశాడు. అవి కూడా మోస్ట్ డేంజరస్ వికెట్స్ ఫ్రమ్ ఆర్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే అసలు జాస్ బట్లర్ గాని, సంజు శాంసన్ గాని నెక్స్ట్ లెవెల్ ఫార్మ్‌లో ఉన్నారసలు ఈ సీజను. అండ్ వాళ్ళిద్దరిని ఫస్ట్ ఓవర్‌లో ఔట్ చేయడం అండ్ భువనేశ్వర్ బేసిక్‌గా ఇన్ స్వింగ్‌కి నెక్స్ట్ లెవెల్ పాపులర్ మనకందరికీ తెలిసిందే. బట్ ఎన్నో మ్యాచ్‌ల క్రితం నుంచి కూడా మనకది కనపడట్లేదు మనకి. ఈ సీజన్‌లో మనం భువనేశ్వర్ చాలా అంటే చాలా ధారాళంగా పరుగులైతే సమర్పించుకోవడం మనం జూసాం మనం. సో, ఆ టైప్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు భువనేశ్వర్ ఫస్ట్ ఓవర్‌లో 2 వికెట్లు తీయడం అనేది నెక్స్ట్ లెవెల్ థింగ్. దట్ టూ విత్ ఎన్ ఇన్ స్వింగర్. ఫేమస్ ఫర్ భువనేశ్వర్ కుమార్. ఆ 2 వికెట్లు తీశాడు. అండ్ ఇక్కడ లాస్ట్ బాల్‌కి బేసిక్‌గా అసలు చాలా కష్టం. అట్‌లీస్ట్ బ్యాట్‌కి కొంచెం తగిలినా గూడా యూ నో ఏముందింకా గెలిచేస్తారు. ఒక్క రన్ తీసినా కూడా అట్‌లీస్ట్ సూపర్ ఓవర్ వరకు ఎళ్ళిపోతది. అండ్ సూపర్ ఓవర్‌లో కొట్టడానికి వాళ్ళకి చాలా పవర్‌ఫుల్ బ్యాట్స్‌మన్స్ ఉన్నారు. అంటే ఇక హెట్‌మైర్ గాని, లేదంటే రియాన్ పరాగ్ గాని, లేదంటే పోవెల్ గాని వీళ్ళంతా కూడా ఉన్నారనమాట. సో, ఆబ్వియస్‌లీ ఇంక వీళ్ళు దిగారంటే సూపర్ ఓవర్‌లో కొంచెం కష్టమైపోద్ది సిట్యుయేషను. సో, అలాంటి టైములో ఇంకా ఒక బాల్‌కి 2 రన్‌లు కొట్టాలన్న టైములో మ్యాచ్‌ని అంతా ఇంక అంటే ఆల్మోస్ట్ ఇంక అంటే మనకి మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగుంటదంటే థ్రిల్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటది. వాళ్ళకేంటంటే గెలుస్తామా లేదా అనే టెన్షన్ ఉంటది. స్ట్రెస్ ఉంటది. ఆ టెన్షన్‌లో, ఆ స్ట్రెస్‌లో యూ నో ఆ లెవెల్ ఆఫ్ థాట్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు అంత పర్ఫెక్ట్ బాల్ ఎయడం అనేది చాలా రేరెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. బేసిక్‌గా దాని ముందు బాలే పావెల్ రనౌట్ అయిపోతాడనుకున్నా. బట్ ఎస్కేప్ అయిపోయాడు ఎలాగో. బట్ తర్వాత ఈ బాల్‌కైతే మాత్రం భువనేశ్వర్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సో, ఎస్ఆర్‌హెచ్ అయితే మ్యాచ్ గెలిచింది. కావ్య పాప అయితే హ్యాపీ అనమాట. సో, నెక్స్ట్ లెవెల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బా అనిపించింది. అంటే బాగా టెన్షన్ పెట్టింది ఎస్పెషల్లీ మ్యాచ్ అయితే మాత్రం. సో, అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు. బేసిక్‌గా రాజస్థాన్ ఇప్పుడు టాప్ టీమ్. ఎందుకంటే ఆ టీమ్ ఈ మ్యాచ్‌కు ముందు 9 మ్యాచ్‌లు ఆడితే అందులో ఒకటే ఓడిపోయింది. మిగతావన్నీ కూడా గెలిచేసింది. ఆ ఒకటి కూడా జీటీతో ఓడిపోయింది అంతే. సో, డెఫినిట్‌గా చాలా అంటే చాలా పవర్‌ఫుల్ టీమ్ అది. అది క్లియర్‌గా చెప్పొచ్చు. సో, ఆ టీమ్ మీద గెలవడం అనేది పెద్ద విషయం ఎస్ఆర్‌హెచ్‌కి. అండ్ ప్యాట్ కమిన్స్ రీసెంట్‌గానే ఒక ఇంటర్వ్యూలో ఈ సీజన్ మీరు కప్పు కొడుతున్నారంటే కొడుతున్నాం అని చెప్పాడు. సో, మరంత కాన్ఫిడెంట్‌గా చెప్పాడంటే ఏమో కొట్టినా కొడతాడా బేసిక్‌గా ప్యాట్ కమిన్స్ ఇప్పుడు అలాంటి ఇలాంటి ఫామ్‌లో లేడు. మనోడు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి సో, ఖచ్చితంగా ఎస్ఆర్‌హెచ్ కొడతది అనైతే అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో, లెట్స్ సీ ఏమవుతదో. సో, ఇప్పుడు పాయింట్స్ టేబుల్‌లో ఎస్ఆర్‌హెచ్ ఫోర్త్ పొజిషన్‌లో ఉంది. ఎందుకంటే 10 మ్యాచ్‌ల్లో 6 గెలిచి 4 ఓడిపోవడం జరిగింది కాబట్టి. సో, 12 పాయింట్లతో. యాహ్! ఆర్ఆర్ అయితే టాపు. అండ్ ఆర్ఆర్ నాకు తెలిసి ఇంకా టాప్ పొజిషన్‌లోనే కంటిన్యూ అవుతది నాకు తెలిసి. ఆర్ఆర్ సెకండ్ పొజిషన్‌కొచ్చే అవకాశాలు కూడా పెద్దగా ఏం కనబడట్లేదు. నెక్స్ట్ 4 మ్యాచ్‌లో 2 గెలిచినా చాలు వాళ్ళకి 20 పాయింట్లొచ్చేస్తాయి. అండ్ మిగతా వాళ్ళెవరు అక్కడి వరకు రాలేరు గూడా. సో, ఈజీగా వాళ్ళైతే ఫస్ట్ పొజిషన్‌లో ఉంటారు. అందులో నో డౌట్. కాకపోతే ఏంటంటే, ఆర్ఆర్ మీద గెలవడం అనేది డెఫినిట్‌గా ఎస్ఆర్‌హెచ్ కొంచెం పెద్ద విషయం అని చెప్పొచ్చు. అండ్ ఆర్ఆర్‌కి రన్స్ పరంగా ఓటముల్లో ఇది సెకండ్ ప్లేసు. ఫస్ట్ ప్లేస్‌లో డీసీ చేతుల్లో ఒక రన్‌తోనే ఓడిపోవడం జరిగింది 2012లో. సో, ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇది గూడా ఒక రన్‌తోనే ఓడిపోవడం జరిగింది. అండ్ ఎస్ఆర్‌హెచ్‌కి నారోయెస్ట్ మార్జిన్ ఆఫ్ విన్ అయితే ఇదే టాపు. ఫస్ట్ ప్లేసు. సెకండ్ ప్లేస్‌లో పంజాబ్ కింగ్స్ మీదే 2024లో 2 రన్‌ల తేడాతో గెలవడం జరిగింది. సో, సారీ. అంతే. అంతే. సో, అదనమాట మ్యాటరు. సో, డెఫినిట్‌గా ఇది చాలా అంటే చాలా మంచి విజయం అని చెప్పొచ్చు. అంటే మంచి కాన్ఫిడెన్స్ ఇస్తది. అండ్ భువనేశ్వర్ కుమార్‌కి ఇది మంచి కమ్‌బ్యాక్ మ్యాచ్ అని కూడా చెప్పొచ్చు. ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు బ్యాటింగ్ చాలా బాగా ఆడారు. బేసిక్‌గా ఇనీషియల్‌గా యూ నో అభిషేక్ శర్మను, అన్మోల్ ప్రీత్ సింగ్ వీళ్ళిద్దరి వికెట్లు కూడా త్వరగానే పడిపోయి 35కే పడిపోయి. సో, ఆ తర్వాత చాలా స్లోగానే ఆడారు టీము. పెద్ద ఫాస్ట్‌గా ఏమి ఆడలేదు. నితీష్ చాలా స్లోగా ఆడాడు ఇనీషియల్‌గా. అండ్ ట్రావిస్ హెడ్ కూడా మరీ ఎక్కువ స్ట్రైకింగ్‌కెళ్ళిపోలేదు. కానీ
వెళ్తున్న కొద్దీ వాళ్ళిద్దరు స్ట్రైకింగ్ అలా పెరుగుతూ వచ్చింది. ట్రావిస్ హెడ్ 44 బాల్స్‌లో 58 రన్స్ కొట్టి సేమ్ జైస్వాల్ ఎలాగైతే ఔటయ్యాడో అలాగే ఔట్ అయిపోవడం జరిగింది. అండ్ ఇంకా తర్వాత నితీష్ అయితే మాత్రం 42 బాల్స్‌లో 76 3 ఫోర్‌లు, 8 సిక్సర్లు. నెక్స్ట్ లెవెల్‌లో ఆడటం జరిగింది. అండ్ క్లాసన్ కూడా ఉన్న కొద్దిసేపు దుమ్ము దులిపొదిలేసాడు. 19 బాల్ 42. సో, అదనమాట సిట్యుయేషను. సో, 3 ఫోర్‌లు, 3 సిక్సర్లు కొట్టడం జరిగింది. సో, తనకే ఎలక్ట్రిక్ స్ట్రైకర్ అవార్డ్ అయితే వస్తది. 221 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. వాళ్ళ దాంట్లో ప్రాబ్లమ్ ఏమైందంటే ఆర్ఆర్‌కి ఉన్న బిగ్గెస్ట్ మైనస్ ఏంటో చెప్పనా? ఆర్ఆర్‌కి ఉన్న బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు 5గురు బౌలర్లతోనే ఆడడం. సింపుల్‌గా చెప్తున్నా. అంటే బేసిక్‌గా ఒక బౌలరు బాగా ధారాళంగా సమర్పించేసుకుంటున్నాడు అన్న టైంలో ఒక్కరైనా సరే బ్యాకప్ బౌలర్ ఉండాల్సి ఉంటది. అట్‌లీస్ట్ కొంచెం చేంజ్ కోసం, కొంచెం కంట్రోల్ చేయడం కోసం. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు 5గురు బౌలర్లంటే 5గురితోనే దిగారు. సో, దానివల్ల చాహల్ బాగా గట్టిగా ఇచ్చేసాడు. 4 ఓవర్‌లకి 62 రన్‌లు ఇచ్చేసాడు. సో, ఆ టైంలో మేబీ ఆ ఒక్క ఓవర్ వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా రిజల్ట్ కొంచెం డిఫరెంట్‌గా ఉండేదేమో. అశ్విన్ అనుకోండి ఫస్ట్ ఒక 2 షాట్లు సిక్స్‌లెళ్ళాయి. ఇంక ఆ తర్వాత నుంచి కూడా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశాడు. అఫ్‌కోర్స్ చాహల్ కూడా ట్రై చేశాడు గానీ భారీగా సమర్పించేసుకున్నాడు కదా! ఇంక అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతోంది. సో, అది వచ్చిన ప్రాబ్లమ్ అంతా. బౌల్ట్ బాగా బౌలింగ్ ఏసాడు. సందీప్ శర్మ బాగా బౌలింగ్ ఏసాడు. ఆవేష్ ఖాన్ 2 వికెట్లు కూడా తీశాడు. సో, ఎనీహౌ ఓకే. వాళ్ళ బౌలింగ్‌లో అంతా బాగానే ఉంది కానీ ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఆహ్, ఇంకొక స్పేర్ బౌలర్ కావాల్సి ఉంటుంది. సిక్స్త్ బౌలర్ కావాల్సి ఉంటది. సో, అది వాళ్ళు చూజ్ చేసుకోవట్లేదు. అది వాళ్ళకున్న డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ఇంక వాళ్ళు దీన్ని కన్సిడర్ చేశారంటే బ్యాటింగ్ పరంగా వాళ్ళ టీమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉండడాన్నయితే కన్సిడర్ చేయడం జరిగింది. సో, అందువల్ల ఏంటంటే ఇంకా అదొక్కటి మైనస్ అయింది. బేసిక్‌గా ఈ మ్యాచ్‌లో అదే మైనస్ అయింది. ఇప్పుడు చాహల్ మేబీ ఇంకొంచెం తక్కువిచ్చినా కూడా సిట్యుయేషన్ కొంచెం డిఫరెంట్‌గా ఉండేది కదా! సో, అదనమాట మ్యాటరు. సో, దానివల్ల ఏంటంటే ఎస్ఆర్‌హెచ్ అయితే గెలిచింది. అది చాలా అంటే చాలా లీస్ట్ మార్జిన్. 1 రన్ అంటే చాలా పెద్ద విషయం అని చెప్పొచ్చు. సో, అది మ్యాటర్ అనమాట. అండ్ ఇంకా తర్వాత వాళ్ళ బ్యాటింగ్ అయితే బాగుంది. అండ్ వీళ్ళ బౌలింగ్ కూడా ఓకే. చాహల్ ఒకడే గట్టిగా సమర్పించుకున్నాడు. అండ్ ఇంకా వీళ్ళ దాంట్లో చెప్పాను కదా! స్టార్టింగే 2 వికెట్లు తీసేయడం జరిగింది. భువనేశ్వర్ చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించిందసలు. అంటే ఓల్డ్ భువనేశ్వర్‌ని దాన్నేదో అంటారు. వింటేజ్ భువనేశ్వర్ కుమార్‌ని చూసిన ఫీలింగొచ్చింది ఆ ఓవరు. ఆ తర్వాత మళ్ళీ కొంచెం సమర్పించుకున్నాడు అది వేరే విషయం. మార్కో జాన్సన్, భువనేశ్వర్ కుమార్ వీళ్ళిద్దరే ఎక్కువ రన్స్ ఇచ్చారు. జయదేవ్ అనంత్ కూడా 2 ఓవర్‌లకి 23 ఇచ్చాడు. బేసిక్‌గా ప్యాట్ కమిన్స్, నటరాజన్ వీళ్ళిద్దరూ బాగా బౌలింగ్ ఏశారని చెప్పొచ్చు నన్నడిగితే. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ 4 ఓవర్లు ఏసి 34 రన్‌లకి 2 వికెట్లు. అండ్ నటరాజన్ 4 ఓవర్లకి 35 రన్‌లు ఇచ్చి 2 వికెట్లు. సో, అలాగా వీళ్ళిద్దరూ బాగా కంట్రోల్ చేశారు. భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీయడం ఇయన్నీ కలిసొచ్చినియి. బేసిక్‌గా వాళ్ళ దాంట్లో 2 వికెట్లు పడిపోయినా కూడా డెఫినిట్‌గా వీళ్ళిద్దరిని అప్రిషియేట్ చేయాలి. యశస్వి జైస్వాల్ అండ్ రియాన్ పరాగ్ ఇద్దరు చాలా బాగా ఆడారబ్బా! లిటరల్లీ గ్రేట్ అని చెప్పొచ్చు. అంటే 2 వికెట్లు పడిపోయిన తర్వాత అసలు ఆ టీమ్ పవర్ ప్లేలో అంత కొడతదనుకోలేదు. బట్ పవర్ ప్లేలో వాళ్ళు 60 రన్‌లు కొట్టడం జరిగింది. 6 ఓవర్స్‌కి. అది గ్రేట్ అసలు. అంటే వాళ్ళ టార్గెట్ అంతే కదా! 10 ఓవర్స్ పెర్ ఓవరే కొట్టాలి. యాక్చువల్‌గా వాళ్ళు చేసిన మిస్టేక్ అదే. ఓవర్‌కి 10 చెప్పులు కొట్టుకుంటూ వచ్చారు. ఇక లాస్ట్‌కి ఓ రన్ మిగిలిపోయింది. వీళ్ళు 201 కొట్టారు కదా! రియాన్ పరాగ్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. చాలా బాగా ఆడాడు. హెట్‌మైర్ బానే ఆడాడు. బట్ త్వరగా ఔట్ అయిపోవడం జరిగింది. రోమన్ పోవెల్ కూడా యాక్చువల్‌గా భువనేశ్వర్ కుమార్ లాస్ట్ బాల్‌కి సేవ్ చేశాడు కాబట్టి మనం భువనేశ్వర్‌ని అప్రిషియేట్ చేస్తాం గానీ, దానికి ముందు ఓవర్ ఏసిన ప్యాట్ కమిన్స్‌ని కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ బాల్ ఏమో వికెట్ తీసాడు ధ్రువ్ జురెల్‌ది. బేసిక్‌గా అది ఆల్మోస్ట్ 6 అనుకున్నాను నేను. బట్ ఇంకా క్యాచ్ పట్టేయడం జరిగింది. సో, అయిపోయింది. తర్వాత అశ్విన్ వచ్చి ఓ సింగిల్ తీసాడు. తర్వాత 3 బాల్లు డాట్‌లేసాడే. పావెల్ లాంటి పవర్‌ఫుల్ హిట్టర్‌ని క్రీజ్‌లో పెట్టుకొని 3 బాల్ డాట్‌లేయడం, ఒక షార్ట్ పిచ్ బాలు, మిగతా 2 నార్మల్ బాల్‌తో యూ నో డాట్‌లేయడం అంటే చాలా పెద్ద విషయం అది. లాస్ట్ బాల్ ఏదో 6 ఎళ్ళింది. అండ్ ఇంక తర్వాత లాస్ట్ ఓవర్ 13 రన్‌లు కొట్టాలి అనే కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌కైతే వచ్చింది. సో, ఇంక ఆ తర్వాత భువనేశ్వర్ మిగతాదంతా చూసుకున్నాడని చెప్పొచ్చు. సో, డెఫినెట్‌గా ఇక్కడ మనం భువనేశ్వర్‌కి ఎంత క్రెడిట్స్ అయితే ఇస్తామో, మనం ప్యాట్ కమిన్స్‌కి కూడా అంతే క్రెడిట్స్ ఇవ్వాలి బౌలింగ్ పరంగా. ఆ లాస్ట్ ఓవర్ అంత యూ నో అద్భుతంగా 19థ్ ఓవర్ అంత అద్భుతంగా ఏసినందుకు తన లాస్ట్ ఓవర్ అది. సో, బేసిక్‌గా ఓడిపోయిన మ్యాచ్‌లో హైయెస్ట్ చేజ్ అయితే ఇది సెకండ్. ఫస్ట్ ప్లేస్‌లో కేన్ విలియమ్సన్, మనీష్ పాండే ఎస్ఆర్‌హెచ్ తరపున ఆర్‌సీబీ మీద చేయడం జరిగింది. ఆ మ్యాచ్ ఓడిపోయారు. బట్ 135 రన్స్ పార్ట్నర్‌షిప్. ఇందులో 134 రన్స్ పార్ట్నర్‌షిప్. వెంటనే వికెట్లు పడిపోయాయబ్బా! ధ్రువ్ జురెల్ అయినా ఇంకొద్దిసేపు ఆడున్నా అయిపోయేది. లేదంటే హెట్‌మైర్ కూడా 9 బాల్స్ 13 అంటే తక్కువే. సో, అలాగా వాళ్ళు కరెక్ట్‌గా ఆడలేదంతే. సో, అది సిట్యుయేషను. అండ్ బేసిక్‌గా వరల్డ్ కప్‌కి సెలెక్ట్ అయిన తర్వాత
బాగా ఆడిన బ్యాట్స్‌మెన్ ఎవరైనా ఉన్నారంటే యశస్వి జైస్వాల్ ఒక్కడే. ఇప్పుడు చూడండి సంజు శాంసన్ కూడా 3 బాల్‌లకు 0కి ఔట్ అయిపోవడం జరిగింది. వరల్డ్ కప్‌కి సెలెక్ట్ అయిన తర్వాత. చాహల్ వరల్డ్ కప్‌కి సెలెక్ట్ అయ్యాడు కదా! 4 ఓవర్లకి 62 ఇచ్చాడు. వరల్డ్ కప్‌కి సెలెక్ట్ అయిన తర్వాత అందరూ ఎట్ట ఆడుతుంటేందో మొత్తం నాకు అర్థం కాదు. సో ఏమో మొత్తానికైతే మాత్రం చాలా అద్భుతమైన మ్యాచ్ అని చెప్పొచ్చు. అండ్ బేసిక్‌గా ఐపీఎల్ 2024లో టార్గెట్స్‌ని డిఫెండ్ చేస్తున్నట్టు ఆయన. అంటే ఫస్ట్ బ్యాటింగ్ ఆడి తర్వాత బౌలింగ్ చేసినట్టయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో అలాగా 6 మ్యాచ్‌లు ఆడితే 5 గెలిచి ఒకటే ఓడిపోయింది ఎస్ఆర్‌హెచ్. సో ఎస్ఆర్‌హెచ్ బేసిక్‌గా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే వాళ్ళు ఖచ్చితంగా గెలిచే సిట్యుయేషన్స్ అయితే ఉంటాయన్నమాట. అది తెలుస్తోంది స్పష్టంగా. టాస్ గెలిచి అదే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ చేసి తర్వాత బ్యాటింగ్ చేసినట్టయితే మాత్రం డెఫినిట్‌గా రిజల్ట్ కొంచెం తేడా ఇరుక్కు అన్నట్టే ఉంది. సో ఎనీహౌ హైదరాబాద్‌లో మ్యాచ్ అయింది. మన హోమ్ స్టేడియము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం. సో అందులో మ్యాచ్‌కొచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంకా ఫుల్ పైసా వసూలని చెప్పొచ్చు. ఎందుకంటే మంచి థ్రిల్లింగ్ మ్యాచ్ అయితే వచ్చింది కాబట్టి. సో అది సిట్యుయేషన్ అనమాట. సో చాలా అంటే చాలా బాగా ఆడారు. మ్యాచ్ అయితే బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మనకి ఎండ్ ఆఫ్ ది డే కావాల్సింది అదే. నాకు తెలిసి 'భువనేశ్వర్ కుమార్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' ఇస్తారేమో అనుకుంటున్నాను నేను. అది ల్యాప్‌టాప్‌లో ఇంకా అది నడుస్తూ ఉంది పక్కన మ్యాచ్ అలాగా. సో, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఏమైనా ఇస్తారేమో, అది అప్‌డేట్ వస్తదేమో అని చెప్పి చూస్తున్నాననమాట. బట్ ఇంకా లేదు. ప్యాట్ కమిన్స్ మాట్లాడుతున్నాడు. నేనిప్పుడు ఇది మాట్లాడుతున్న టైంకి. సో, లెట్స్ సీ. 'భువనేశ్వర్ కుమారే' అర్హుడని నేనైతే అనుకుంటున్నాను నేను. ఆర్ 'నితీష్.' అంటే 'నితీష్' పరంగా, స్కోర్ పరంగా 'నితీష్.' బట్ 3 మెయిన్ వికెట్లు తీసాడు. యాక్చువల్‌గా 2 మెయిన్ వికెట్లు ఫస్ట్ ఓవర్‌లో తీసేసాడు. అండ్ లాస్ట్ బాల్‌కి ఆ వికెట్ తీయబట్టే భువనేశ్వర్ గెలిపించాడు కాబట్టి డెఫినిట్‌గా తనకు ఆ పాయింట్స్ ఎక్కువుంటాయి. మరింకా తనకిస్తారో లేదో మరి నాకు తెలీదు గానీ, బట్ ఇన్ కేస్ ఇచ్చేటట్టయితే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికైతే ఇవ్వాలి. నన్నడిగితే భువనేశ్వర్ కుమార్‌కే ఇవ్వాలనైతే కోరుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే తన వల్లే ఎస్ఆర్‌హెచ్ ఈ మ్యాచ్ గెలిచింది కాబట్టి. సో, లెట్స్ సీ. సో, దాట్స్ ఇట్ గైస్. నాకైతే మ్యాచ్ చాలా బా అనిపించింది. ఆర్ఆర్ చేసిన మిస్టేక్ ఏంటంటే, ఒక బ్యాకప్ బౌలర్‌ని పెట్టుకోకపోవడం. అందువల్ల ఏంటంటే వాళ్ళకి స్కోర్ గట్టిగా ఎళ్ళిపోయింది. ఇంక ఆ తర్వాత ఫస్ట్ ఓవర్‌లోనే 2 వికెట్లు పోగొట్టుకోవడం. సో, అది మ్యాటర్ అనమాట. అంతే. ఇంక అంతకుమించి పెద్దగా ఏం లేవు. వాళ్ళ బౌలింగ్ అంతా కూడా బాగానే ఉంది. బ్యాటింగ్ కూడా పర్లే. నిద్రొచ్చేత్తంది. సర్లేండి. ఇంక నాకు తెలిసి ఉండండి అనౌన్స్‌మెంట్ కూడా అయిపోతుంది. ప్యాట్ కమిన్స్ కూడా మాట్లాడడం జరిగింది. సో, ఇంక నాకు తెలిసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనౌన్స్‌మెంట్ కూడా అయిపోద్ది. సో, ఇంకా హూ ఈస్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్? యెస్. భువనేశ్వర్ కుమార్. అది. వచ్చాడు భువనేశ్వర్ కుమారే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. హైలైట్. మనం అనుకున్నదే జరిగింది. అనుకున్నదంతా అయింది. సో, దాట్స్ ఇట్ గైస్. మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టే భువనేశ్వర్ కుమార్‌కి ఇచ్చారు. ఎందుకంటే కీ వికెట్స్ తీసాడు కాబట్టి. సో, అది మ్యాటర్ అనమాట. సో, దాట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. మా అకౌంట్ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.